సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటాడు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. మిథున రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మిథున రాశి వారికి ఈ వార్షిక ఫలితాలను మనం చెప్పుకోవడం జరుగుతుంది. మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మృగశిర నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, అలాగే ఆరుద్ర నక్షత్రం అనగా ఆర్ద్ర నక్షత్రం అని కూడా పిలుస్తాం ఈ నక్షత్రాన్ని. ఈ నక్షత్రానికి 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు అనగా మృగశిర నక్షత్రం 2 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారిని మనము మిథున రాశి వారు అని పిలుస్తాం. సహజంగానే మిథున రాశి అనగా ద్విస్వభావ రాశిగా చెప్పుకుంటాం. ఈ రాశికి అధిపతి బుధగ్రహము. వీరు చాలా తెలివితేటలు కలిగి సమయస్ఫూర్తులు కలిగి ఉంటారు. 2-3 రకాలుగా వీరి యొక్క పరిజ్ఞానం విస్తరించి ఉంటుంది. ఆ రకంగా వీరు ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 1, అవమానం 7గా చెప్పడం జరిగింది. ఇక్కడ మిథున రాశి వాళ్ళు గుర్తించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఈ ఆదాయ వ్యయాల గురించి మీకు ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉందని మీరు భయపడాల్సిన పని లేదు. మీరు చేయాల్సిన పనులు ఏదో విధంగా ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. అది కష్టంతో కానీ ధనంతో కానీ అటువంటి అవకాశం మీకు భగవంతుడు ప్రసాదిస్తాడు అని భావించాలి. అలాగే మీకు ఈ సంవత్సరం అవమానంగా ఎక్కువగా ఉంది, గౌరవం తక్కువ ఉంది అని కూడా మీరు బాధపడాల్సిన పని లేదు. గౌరవం తక్కువగా ఉంది అంటే మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అని అర్థం. అవమానం పెరిగింది అంటే మీరు బాగా కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి ఫలితం ఈ రోజు కాకపోయినా రేపటికైనా వచ్చి తీరుతుంది అని భావించాలి. ఈ రకంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో వాడేటువంటి కొన్ని పదాలు సాధారణమైనటువంటి అర్థాలను తీసుకుని ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరంలో జన్మరాశిలో సంచరిస్తాడు. మిథున రాశిలో 2026 జూన్ 2 వరకు గురువు జన్మరాశిలో సంచరిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ రకంగా సంవత్సరం అంతా కూడా గురువు 100% శుభఫలితాలను మిథున రాశి వారికి అందిస్తున్నాడు. జన్మరాశిలో సంతరించేటువంటి కాలంలో జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయము, గౌరవము అందుకుంటారు. రావాల్సినంతటి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ సంవత్సరం మీరు తెచ్చుకుంటారు. మరి జూన్ 2 తర్వాత మిథున రాశి వారికి ఈ కర్కాటక రాశిలోనికి గురువు ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు గతంలో ఆగిపోయినటువంటి అవకాశాలు కానీ, ధనం కానీ, లాభం కానీ వచ్చి చేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు. ఇక మిథున రాశి వారికి అనగా ఈ మిథున రాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మిథున రాశి మరియు కన్యా రాశి వారు ఇద్దరికీ కూడా బుధగ్రహమే కారణమవుతుంది. కానీ బుధుడు మిథున రాశికి అధిపతి అయినప్పుడు మిథున రాశి వారికి మరింతగా వ్యాపారపరమైనటువంటి లాభాలు కానీ, నూతన అవకాశాలు కానీ, ఆర్థికపరమైనటువంటి ఒక రకమైనటువంటి సహాయాన్ని కానీ ఈ సంవత్సరం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం 10వ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పుడూ కూడా 10వ భావాన్ని మనము వృత్తి కారక భావంగా అనగా మనం చేసేటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలు ఏవైనా కావచ్చు, వృత్తి కారకంగా మనం 10వ భావాన్ని మనము భావిస్తాం. అలాగే వృత్తికారక గ్రహంగా శని భగవాన్ని మనం భావిస్తాం. మరి శని భగవానుడు వృత్తికారకుడు, వృత్తికారక భావమైనటువంటి ఆయన మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశి వారికి అది 10వ భావం కావడం వల్ల తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు పని ఉంటుంది. ఆ పనికి తగినటువంటి గుర్తింపు ఉంటుంది. ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని మీరు అందుకుంటారు. కనుక 10వ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పని చేసే తత్వాన్ని పెంచుకోండి. ఆ తత్వం ద్వారా మీకు ఇచ్చేటువంటి గుర్తింపు కానీ ఫలితం కానీ వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పని నేను చేయగలుగుతానా,
ఈ పనికి నేను అర్హున్నా, నేను చాలా గొప్పవాణ్ణి, ఇంత చిన్న పని చేస్తాను అనేటువంటి భావన పక్కన పెట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఏ పనైనా సరే మహాభాగ్యంగా భావించి మీరు ఈ సంవత్సరం పని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందడానికి మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మిథున రాశి వారికి ఈ రాహుగ్రహం భాగ్యములో సంచరిస్తున్నాడు కుంభరాశిలో. 2026 డిసెంబర్ 5 వరకు కూడా ఆయన విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి. అలాగే నూతన వ్యక్తులను నమ్మి మోసపోవద్దండి. అలాగే దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేయకండి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మిథున రాశి వారి ఈ సంవత్సరం బాగా కనిపిస్తుంది. కనుక మిథున రాశి వారి ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళాలి, చదువుల కోసం కానీ, లేకపోతే ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ అని భావన చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. అదే ఈ మిథున రాశి వారికి డిసెంబర్ 5 తర్వాత రాహు అష్టమంలోనికి ప్రవేశిస్తాడు. అష్టమ భావం భాగ్యభావం కంటే మరింత కూడా కష్టాన్ని ఇచ్చేటువంటి భావంగా చెప్పుకోవచ్చు. కనుక ఈ సంవత్సరం రాహు వారికి భాగ్య అష్టమ భావాల్లో సంచరించడం వల్ల పూర్తిగా వ్యతిరేక ఫలితాలని, ఇబ్బందికర పరిస్థితుల్ని మీకు ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. విదేశీ వ్యవహారాల విషయంలో కానీ, దుబారా ఖర్చుల విషయంలో కానీ, దుబారా ఆలోచనల విషయంలో కానీ, నూతన వ్యక్తుల విషయంలో కానీ, నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రయత్నం చేసే సందర్భాల్లో కానీ ఈ సంవత్సరము అటువంటి ప్రయత్నాలు విరమించుకొని ఉన్న దాంతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి వారికి తృతీయ భావంలో సింహరాశిలో కేతు సంచారం మీకు 100% సుఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం మీరు తప్పనిసరిగా జన సహకారం బాగుంటుంది, నిరాడంబరత బాగుంటుంది, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, పూజాది కార్యక్రమాలు చేస్తారు. డిసెంబర్ నెల 5 తర్వాత ఈ కేతు మీకు ద్వితీయ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు, కర్కాటక రాశిలోనికి. అలాగే రాహు అష్టమ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు. మీకు 2026 డిసెంబర్ 5 నుంచి కాలసర్ప దోషం ఉంది. ఈ కారణం చేత మీరు తప్పనిసరిగా ఈ కాలసర్ప దోషాన్ని దృష్టిలో పెట్టుకొని మీ దైనందిన కార్యక్రమాలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. లేకపోతే చాలా సందర్భాల్లో మీరు నిరాశను, నిస్పృహల్ని పొందాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక మిథున రాశికి, కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ సంవత్సరం మీకు 50 నుంచి 60% సుఫలితాలను అందిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని కానీ, వ్యాపార అభివృద్ధిని కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ, లేకపోతే ఆర్థికమైనటువంటి సర్దుబాట్లు కానీ ఈ సంవత్సరం మీరు బాగా చేసుకోగలుగుతారు. అలాగే షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకు జూన్ నెల 20 నుంచి 3 మాసాల మీకు మంచి ఫలితాలను అందిస్తాడు. వాహన కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది, భూములు కొనుగోలు చేసే వ్యవహారం ఉంటుంది, లేకపోతే భూములకి వాహనాలకు సంబంధించిన వాటిలో మీరు ఆర్థికపరమైన లాభాలు అందుకునే పరిస్థితి కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకంటే పెద్ద ఉద్యోగులు కానీ మీకు పూర్తి సహకారం అందిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా మీరు సహాయాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మీకు బాగా కనిపిస్తుంది. మరి 2026 మార్చి 19న ప్రారంభమవుతున్నటువంటి ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారు తప్పనిసరిగా రాహుగ్రహానికి ప్రతికూలంగా సంచరిస్తోంది కనుక పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. అమ్మవారికి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. అలాగే ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. నిత్యం శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ పారాయణం చేసుకోవడం వల్ల ఈ రాహుగ్రహం యొక్క ప్రతికూల ఫలితాలను మీరు అనుకూలపరచుకోవచ్చు. అలాగే మీకు డిసెంబర్ 5 తర్వాత కాలసర్పదోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కనుక తప్పనిసరిగా 2026 డిసెంబర్ 5 తర్వాత మీరు 1కి 2 మార్లు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొని, అక్కడ ఉండే పార్వతీ అమ్మవారు, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని, అక్కడ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారు, ఆయనకు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి ఆయన ఆశీస్సులు పొంది ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజలు 1కి 2 మార్లు మీరు చేయించుకోండి. ఈ రకంగా చేయించుకోవడం వల్ల ఈ కాలసర్ప దోషం నుంచి, అనగా ద్వితీయములో కేతువు, అష్టములో రాహు ఉన్నటువంటి దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ సంవత్సరంలో మీరు చెప్పినటువంటి పరిహారాలంతా కూడా నిర్వర్తించుకొని మరింతగా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది.